నా దగ్గరికి వచ్చినటువంటి కొంతమంది సహోదరులు నాతో అన్నారు, "కృప రక్షించబడనీకి సరిపోతుందక్క. కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలను నేను పొందుకోవాలంటే, ఆయన యొక్క ఉన్నతమైన ప్రణాళిక, ఏర్పాట్లు నా జీవితంలో నెరవేర్చబడాలి అంటే, నేను అర్హుడినై ఉండాలి కదా! అర్హత సాధించాలి కదా!" అని. కానీ వాక్యం ఏం చెప్తుంది? తన సొంత కుమారుణ్ణే మన కొరకు వెనుదీయక అప్పగించినటువంటి ఆయన. ఎప్పుడు అప్పగించాడు? మనము పాపములో ఉన్నప్పుడే, మనము దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడే, చీకటిలో ఉన్నప్పుడే, ఆయనకు వ్యతిరేకులుగా ఉన్నప్పుడే, మన దగ్గర నుంచి ఏమీ కోరుకోకుండా ప్రభువైన యేసుక్రీస్తు అనే శిలువకు అప్పగించినటువంటి ఆయన, ఇప్పుడు మనము క్రీస్తుని విశ్వసించుట చేత, ఆయన ప్రియ కుమారులు, కుమార్తెలుగా, ఆయన వారిగా, ఆయనకు సమీపస్తులుగా, వెలుగు సంబంధులుగా జీవిస్తున్నటువంటి మనల్ని మనం అడిగే ఆశీర్వాదాలకి ఆయన, "నువ్వు అది చెయ్యాలి, ఇలా చెయ్యాలి, నువ్వు అర్హత సాధించాలి" అని అంటాడా? అది అననే అనడు. ఎందుకంటే వాక్యం స్పష్టంగా చెప్తుంది. మీరు పొందుకున్నటువంటి ప్రభువుతో పాటుగానే సమస్త విధములైనటువంటి ఆశీర్వాదములు, సమస్తమును ఆయన మీకు సమకూర్చాడు. ఆయన ద్వారా, ఆయనలోనే మీరు వాటిని పొందుకోగలరు అని. కనుక మీరు గుర్తుంచుకోండి, కృప రక్షణాధారం మాత్రమే కాదు. తేజోవాసుల స్వాస్యములో మిమ్మల్ని పాలుభాగస్తులుగా ఆ కృప ద్వారానే తండ్రి మిమ్మల్ని అర్హులుగా చేశాడు. కనుక క్రైస్తవ జీవితం అంతయు కూడా కృపలో నేను రక్షించబడ్డం కాదు. కృప ద్వారానే నేను భద్రపరిచాను. కృప ద్వారానే నేను ఆశీర్వదించబడ్డాను. కృపలోనే నా యొక్క జీవిత యాత్రను ముగిస్తాను. అది కేవలం ప్రభువుని బట్టి కానీ, నన్ను బట్టి కాదు అని అతిశయించకుండునట్లే నూతన నిబంధన ఉంటుంది. మీరు వింటున్నటువంటి వాక్యోపదేశము కనుక, అలా కాకుండా నువ్విలా చేయాలి, అలా చేయాలి, అలా చేస్తేనే నీవు ఆశీర్వదించబడతావు, ఇలా చేస్తేనే నువ్వు దీవించబడతావు అని అనే ఉపదేశం కింద ఉంటున్నారు అంటే, అది నూతన నిబంధనానుసారమైనటువంటి వాక్యోపదేశము కానే కాదు.